క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నాకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం మన వాక్య ధ్యానాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ దినం మన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు 8 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలెగురట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయన మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయన్ని విడిచిపోయింది. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, నువ్వు పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇటు రీతిగా నాయన మీ యొక్క పునరుద్ధాన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టు తండ్రి. ఇదిగో నాయన మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకై మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా తండ్రి, చదవబడిన వాక్యంలో తండ్రి మీ యొక్క గొప్ప మర్మములను మాకు బోధించి దాని ద్వారా మేము స్థిరపడటానికి నిలబడటానికి మాకు సహాయాన్ని దయచేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించండి. దానిలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించడానికి మాకు సహాయాన్ని దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని గనక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శోధింపబడడానికి అరణ్యమునకు తీసుకుని వెళ్ళిన సందర్భం. సాతాను వలన, పరిశుద్ధాత్మ దేవుడు సాతాను వలన శోధింపబడటానికి తీసుకొని పోయాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువు వారిని సాతాను శోధించవలసి వచ్చింది? ఈ అంశాన్ని గనక మనం మొదటిసారిగా పరిశీలన చేసుకుంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు జయించవలసిన సమయము, అలాగనే పరీక్షింపవలసిన సమయము కూడా ఇదే. ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి అయిన యెహోవా దేవుడు ఆకాశము నుండి స్వరము ద్వారా ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడో, ఈ కుమారుని ద్వారా అనేక జనాలు అనే ఈ భూప్రపంచం మీదకి రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక భాగంగానే ప్రభువైన యేసుక్రీస్తు అని ఏం చేయాలి అంటే శోధింపబట్టము అనేది ప్రాముఖ్యం. ఎందుకని అరణ్యమునకు తీసుకువెళ్తున్నాడు అని కనుక మనం చూస్తే, ఇక్కడ మనం పోయిన వారం చదువుకున్నట్టుగా మొదటి ఆదాము, కడపటి ఆదాము అని మనం చదువుకున్నాం కదా. మొదటి ఆదాము ఎక్కడున్నాడు? ఏదేను తోటలో ఉన్నాడు. ఆయన కూడా శోధింపబడ్డాడా అంటే ఆయన కూడా ఖచ్చితంగా సాతాను చేత శోధించబడ్డాడు. కానీ ఎప్పుడూ కూడా సాతానుకు ఆయన లోపడలేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ హవ్వము వచ్చిందో అప్పుడు ఆయన దేవుని దృష్టిలో పాపం చేయటం అనేది జరిగింది. అలాగనే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఆత్మ వలన పరిశోధించబడడానికి దేవుడే అనుబంధించాడు.
ఇది మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా. ఈరోజు అనేకులను కనుక మనం చూస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, వాళ్ళే ప్రత్యేకంగా ఒక 40 రోజుల ఉపవాసం ఉండి, ఇదిగో యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా మేమున్నాము అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు జ్యేష్ఠ కుమారుడిగా తన ద్వారా భూమి మీద స్థాపింపబడిపోయే సంఘానికి దేవుని ఇంట్లో ప్రథమ మనిషిగా యేసుక్రీస్తు వారు తీసుకువెళ్ళబడతా ఉన్నారు అక్కడ. ఇది దేవుని యొక్క ప్రణాళిక, మానవుల ప్రణాళిక కాదు ఇది. మళ్ళా చాలామంది అన్నట్టుగా మరి యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళినట్టుగా అపోస్తలులను తీసుకువెళ్ళినట్టుగా ఉందా ఎక్కడన్నా మనకి? లేదు. కానీ ఇది చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆచారబద్ధంగా మేమేదో దేవునికి ఫేవర్గా చేసేస్తున్నాము అన్న ఒక ఆచారబద్ధంగా తీసుకుని వస్తున్నారు. కానీ అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు పరిశోధింపబడాలి అన్నది వాళ్ళకి అర్థం కాని అంశంగా మిగిలిపోతూ ఉంది. కాబట్టి ఈ దినాన మనము అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు పరిశోధింపబడాలి అంటే, ఆయన దేవుని ఇంటిలో నమ్మకమైన వాడిగా ఉండాలి. నమ్మకమైన వాడిగా ఉండాలి అంటే ప్రతి శ్రమని ఆయన భరించాలి, ప్రతి బాధని ఆయన భరించాలి, ఆకలి దప్పులను కూడా ఆయన భరించాలి. ఈ ఆకలి దప్పుల విషయమై సాతాను ఏం చేసిందంటే ఆయన్ని అరణ్యమునకు తీసుకొని వెళ్ళింది. పోయినసారి మనం చదువుకున్నాం కదా, క్షామ హత్తులు. ఇప్పుడు ఆ క్షామమునకు కారణం ఏంటో ఈరోజు మనం కొన్ని విషయాల్ని పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు వారు మరి అరణ్యానికి తీసుకువెళ్ళబడాలి. అలాగనే ఏదెను తోటలో ఉండే ఆదాము అవ్వ గారు కూడా శోధింపబడాలి. వాళ్ళైతే సాతాను చేత శోధింపబడి లొంగిపోయిన వారిగా కనిపిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే జయించిన వాడిగా మనకిక్కడ కనబడతా ఉన్నాడు. అంతేనా? ఒకసారి మనము దానికి దీనికి కొన్ని సారూప్యాలను అనేది మనం పోల్చుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయానికి ఒకసారి మనం ప్రయాణం చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదివితే, తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదాము గారితో ఒక మాట చెప్తా ఉన్నాడు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడు? ఆదాము గారికి దేవుడే సాక్షాత్తుగా ఆజ్ఞాపించాడు. అయితే ఆజ్ఞాపించినట్టు మరి అవ్వమ్మ గారికి తెలుసా? తెలియదు. ఎందుకంటే ఇంకా అవ్వమ్మ గారు బయటకు రాలా. దేవుడు ఆదాము గారు ఉండగానే చెప్పేశాడు ఈ మాట. మరి ఆదాము గారు ఉన్న తోటలో మరి సాతాను ఉంది కదా, మరి అది ఎప్పుడు మరి ఆదాము గారిని శోధించలేదా? అనేక మారు శోధించుండొచ్చు, కానీ ఆదాము గారు ఏమయ్యారు? దానికి లొంగిపోల. అందుకని అది ఏమైందంటే హవ్వమ్మ గారి దగ్గరికి మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు. ఇక ఆదాముతో పని కాలేదు, ఇక హవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. హవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి 3వ అధ్యాయంలో ఏమంటుందంటే, 2వ వచనం నుండి చదువుకుందాం. అందుకు స్త్రీ, 1వ వచనం నుండి చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. ఆది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ఏం చేసిందంటే ఇక్కడ సాతాను వచ్చేసి ఒక కాన్వర్జేషన్ అది ప్రారంభించింది. ఎవరితో? హవ్వమ్మ గారితో. ఆ కాన్వర్జేషన్ ప్రారంభించి ఏమంటుంది? మొట్టమొదటిగా, ఇది నిజమా? నేను ఒక మాట విన్నాను, ఒకటి అది చెప్పు నాకు. దేవుడు ఈ తోటలో మిమ్మల్ని ఏదైనా పండు తినవద్దన్నాడా అని చెప్పేసి హవ్వమ్మ గారిని అడుగుతావు. అప్పుడు వాస్తవంగా హవ్వమ్మ గారు ఎవరు అండర్ కింద ఉన్నారు? దేవుని అండర్ కింద ఉన్నారు. ఇంకా ఆదాము గారు అండర్ కిందకి ఎప్పుడు కూడా ఆమె రాలేదు. స్వతంత్రాలుగానే ఉంది, సొంతగానే నిర్ణయం తీసుకుంటుంది. ఆదాము గారు ఎలా తీసుకుంటున్నారో హవ్వమ్మ గారు కూడా అలాగనే సొంత నిర్ణయాలనే తీసుకుంటా ఉన్నారు.
ఇప్పుడు ఈ అవ్వమ్మ గారు ఏం చేశారంటే సాతానుతో కాన్వర్జేషన్ ప్రారంభించిన తర్వాత ఇది నిజమా అన్న మాట విన్నప్పుడు ఆమె ఏం చెప్పాలి? అవును, ఖచ్చితంగా ఇది నిజమే, ఎందుకంటే మా దేవుడు ఆజ్ఞాపిస్తే ఇది ఖచ్చితంగా మేము చేయాల్సిందే అన్న మాట అవ్వమ్మ గారు అనలేదు. ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే ఆమె, అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పముతో అనేను. ఇప్పుడు ఈ హవ్వమ్మ గారు ఏం చేస్తా ఉందంట? ఇంకొకటి ఎక్స్ట్రాగా యాడ్ చేసిందంట. యాడ్ చేసి ఏం చేస్తుంది? ముట్టకూడదు. ఆదాము గారితో ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఈ వృక్ష ఫలములను తినకూడదు. 2:17 హవ్వమ్మ గారు ఏం చెప్తుంది? ముట్టకూడదు అని చెప్పేసి ప్రారంభించింది అనమాట. అంటే మొట్టమొదటిగానే ఆమె స్వభావంలోనికి ఏమొచ్చేస్తుంది? దేవుని ఆజ్ఞ కానిది, మాట వ్యతిరేకము అనేది స్త్రీలో నుండి బయలుదేరింది. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే ఆదాము మోసపరచలేదు, కానీ హవ్వమ్మ మోసపరచబడింది అని తిమోతి గారితో పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమేం చేసిందంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసింది కదా. అప్పుడు సర్పం చెప్తుంది, అందుకు మీరు చావనే చావరు. అంతేనా? సర్పం ఏం చెప్తుందంట? ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఏం చేసిందంటే ఇక అబద్ధం అనేది ప్రారంభం చేసింది. అంతేనా? లేని మాటని ఎవరు యాడ్ చేశారు? ఇక్కడ మన అవ్వమ్మ గారు యాడ్ చేస్తుంది. సాతాను ఏం చేస్తుంది? ఇక ఆ మాటను వక్రీకరించేస్తుంది. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, లేఖనముగా బోధించక ఏం చేస్తూ ఉన్నారు? కొందరు నయవంచకులు దుర్బోధలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే దేవుని రాజ్యాన్ని చెడగొట్టడానికి వాళ్ళు సాతాను యొక్క వెలుగుదూతలుగా ఈ సంస్థల రూపంలో మన మధ్యనే పెట్టబడి ఈ వాక్యం ఇలాగా అని చెప్పేసి వాళ్ళు బోధ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అని చెప్పేసి లేఖనం తెలియజేస్తూ ఉంది. దీనికి కొంతమంది ఏం యాడ్ చేశారు? ఎందుకు మాట్లాడకూడదు, స్త్రీ బేసిక్గా మాట్లాడచ్చు అని చెప్పేసి అనేకులు ఈరోజు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే లేఖన పరిచర్య అనేది ఎవరి ద్వారా ఇచ్చాడు దేవుడు? పురుషుని ద్వారా ఇచ్చాడు దేవుడు. స్త్రీకి ఇవ్వాల లేఖన పరిచర్య అనేది. అనేకులు చూపిస్తూ ఉండొచ్చు, అనేక ఉదాహరణలు చూపిస్తూ ఉండొచ్చు. అవన్నీ కూడా వాక్య నిరూపితం కావు అని వాళ్ళకే తెలుసు. కానీ వాళ్ళకి అర్థమైన జ్ఞానంలో ఈరోజు స్త్రీలకు కూడా ఏం పెడుతున్నారంటే రెవరెండ్లు, బిషప్లు పెట్టేసి స్త్రీలను కూడా ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే ఆదిలోనే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే స్త్రీని సహకారి అంటున్నాడు, అంటే హెల్పర్. ఆదాము గారికి స్త్రీ ఎవరు? హెల్పర్. పురుషునికి స్త్రీ హెల్పర్గా మాత్రమే ఉండాలి అని చెప్పేసి బైబిల్ నిర్ణయం జరిగింది. అంతేనా? ఆత్మల్లో తేడా లేదు, పనుల్లో తేడా లేదు, విధి విధానాల్లో తేడా లేదు. కానీ పని విషయంలోకి వచ్చేసరికి మాత్రము ఆదాము గారికి ఏమే హెల్పరు, అంటే సాటి అయిన సహాయముగా చెప్పబడతా ఉంది బైబిల్. ఇప్పుడు ఆమె సాతానుతో కాన్వర్జేషన్ ప్రారంభించిన తర్వాత మీరు చావనే చావరని సాతాను చెప్పింది కదా. మరి అప్పుడు అవ్వమ్మ గారు ఏం మాట్లాడాలి? లేదు, మా దేవుడు, మమ్మల్ని సృజించిన దేవుడు ఏదైతే మాకు చెప్పాడో మేము దాన్ని పాటిస్తామని చెప్పాలి కదా. అలా అవ్వమ్మ గారు చెప్పకుండా వెంటనే ఏం చేసిందంటే దాని వైపు చూచిందంట. అంతేనా? ఎప్పుడైతే సాధారణ మాట నమ్మి, అపవాది మాట నమ్మి ఆ పండు వైపు చూచిందో, ఇప్పుడు ఆ పండు ఈమెకి ఏ విధంగా ఉన్నది అంటే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ ఆమె ఆహారానికి మంచిదని చూచిందంట, కన్నులకు రమ్యంగా ఉందంట. అంతేనా? వివేకమిచ్చు రమ్యమైనదియు
కన్నులకు అందమైనది ఉండుట ఈమె చూచింది. ఎక్కడ ప్రారంభమైంది ఈ లోకం? ఎక్కడ ప్రారంభమైందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేవి అక్కడే ప్రారంభమైనవి. అంతేనా? శరీరాశ అంటే ఏంది? ఆహారానికి మంచిది అనుకుందా. నేత్రాశ అంటే ఏంది? కన్నులకు రమ్యము అనుకుందా. అంతేనా? జీవపు డంబము వివేకాన్ని ఇస్తుంది నాకు, ఇది నేను దేవత వలె ఉండొచ్చు. అదేనా ఇక్కడ రాయబడతా ఉంది. సాతాను ఏం చెప్పింది? మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పేసి సాతాను హవ్వమ్మ గారికి చెప్పేసింది. ఇప్పుడు ఏమేం చేసింది? చూసి ఆశపడింది. అంతేనా? ఒకసారి మనము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఆ చిన్న బైబిల్ ఎందుకు 15వ వచనం నుండి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి మనం పరిశీలిస్తే మనకు కొన్ని విషయాలు ఇక్కడ బోధపడతా ఉన్నాయి. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇక్కడ ఏం జరుగుతుందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్న 3 విషయాలు బైబిల్లో ప్రారంభం జరిగింది. ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి అంట? తండ్రి వలన కలిగినవి కావు. ఎక్కడ ఉన్నాయి మరి? లోకములో ఉన్నాయి. మన ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం వివరణలో ఏ విధంగా సాతాను ఈ లోకంలో ఉన్నదో మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ లోకంలో సాతాను ఉన్నప్పుడు సాతాను యొక్క అనుచరులుగా అది దాన్ని మార్చుకోవడానికి ఏం చేసింది అంటే ఈ యొక్క శరీరాశను చూయించింది, నేత్రాశను చూయించింది, జీవపు డంబాన్ని కూడా అది చూయించింది. ఇది మనం ప్రథమంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది తండ్రి వల్ల కలగల. తండ్రి వల్ల కలిగింది ఏంటి? దేవుని ఆజ్ఞలు. అంతేనా? దేవుని ఆజ్ఞలు అనేవి తండ్రి వలన కలిగినాయి. కానీ ఇక్కడేం కలిగినాయి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అందుకనే వాళ్ళు ఏం చేశారు అంటే పరీక్షింపబడి సాతానుకి లొంగిపోయారు. ఆమె చూడగానే ఏమైందంట? ఇదేదో ఆహారానికి బాగుంది, కన్నులకి రమ్యంగా ఉంది, వివేకాన్ని ఇస్తుంది, నాకు ఇంకా తెలివినిస్తుంది అని చెప్పేసి అది ఆలోచన చేసింది. ఈ ఆలోచన ఎవరిది? తండ్రిది కాదు, ఇది సాతానుది అని చెప్పేసి లేఖనాలు మనకి బోధ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు మనం గమనిస్తే శోధించబడి ఓడిపోయిన దగ్గరే సాతాను ఏం చేసిందంటే జయం పొందుకుంది. ఎందుకంటే లోకాసు వార్త మనం చూసినప్పుడు లోకాసు వార్త 4వ అధ్యాయంలో సాతాను ఏమంటుందంటే లోకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం నుండి చదువుకో. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును,
అది నాకు అప్పగింపబడి ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎవరి ద్వారా పొందుకుంది అది? ఆదాము హవ్వమ్మ గారి ద్వారా అది లోకాధికారాన్ని పొందుకుంది. అంతకుముందు ఈ లోకంలో దేవుడు నియమించింది ఎవరిని? ఆదాము గారిని. నువ్వు ఏ పేరు పెడితే ఆ జంతువుకి ఆ పేరే, నువ్వు ఏ పక్షికి పేరు పెడితే ఆ జంతువుకి ఆ పేరే. నేను ఏ విధంగా పరలోకంలో వెళ్తా ఉన్నానో నువ్వు భూమి మీద ఏలుతా ఉండాలి అని చెప్పేసి ఒక ఏలికగా సృజించిన ఆదాము గారు ఏమైందంటే పాపము ద్వారా సాతానికి అప్పగించేశారు. కాబట్టి ఇక్కడ సాతాను మాట్లాడుతూ ఉంది యేసుక్రీస్తు వారితో, ఇవి నాకు అప్పగింపబడి ఉన్నవి. ఆ అప్పగింపబడిన వాటిని పొందుకోవడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆ పొందుకునే క్రమంలో ఇక్కడ సాతాను ఏం చేస్తూ ఉందంటే ఆయన్ని శోధించింది. శోధించినప్పుడు మొదటి శోధన దేనికి సంబంధించింది అంటే శరీరాశకు సంబంధించింది. అంటే ఆకలికి సంబంధించి యేసుక్రీస్తు వారిని శోధించింది. అదే లూకాసు వార్త 4వ అధ్యాయం 1 నుండి మనం చూస్తే 2వ వచనం నుండి చదువుదాం. అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగినట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. ఇక్కడ ఏం చేశాడంటే అపవాది ప్రథమంగా శరీరాశ, అంటే యేసు ప్రభు వారికి 40 దినాల్లో కనీసం ఫుడ్ వాటర్ ఏమీ లేక బాగా ఆకలైందంట. అంతేనా? అపవాది శోధన అనేది ఏదేం తోటలో ఎలా ప్రారంభమైంది? ఆహారం ద్వారానే ప్రారంభమైంది. ఇక్కడ ఎలా ప్రారంభమవుతుందంట? ఆహారం ద్వారానే యేసు ప్రభు వారిని లొంగ తీసుకోవాలని సాతాను చూసింది. అయితే హవ్వమ్మ గారేమో మరి చెట్టుకెళ్ళి చూసింది. చెట్టుకెళ్ళి చూసి ఇది కనులకు బాగుంది అంది. మరి యేసు ప్రభు వారు ఏం చేశారంటే తండ్రి అయిన యెహోవా దేవుడిచ్చిన లేఖనాన్ని ఉపయోగించడా. ఇక్కడ మనము 4వ వచనం చూస్తే, అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు మనుష్యుడు దేని వలన బ్రతుకుతున్నాడంట? ఆహారం వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన కూడా బ్రతుకుతాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు అదే చెప్తున్నాడు. 3వ వచనం నుండి చూస్తే, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఆజ్ఞాపించమను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనేను. ఏం చేశాడంటే యేసు ప్రభువారు లేఖనాన్ని ఉపయోగించాడు. లేఖనాన్ని ఉపయోగించి సాతానుకు తిరిగి సమాధానం చెప్తున్నాడు. అంతేనా? అదేనా జరుగుతుంది ఇక్కడ? మరి ఎక్కడ రాయబడి ఉంది లేఖనము అని కనుక మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో మనకి వాక్యము కనపడతా ఉంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే మూడవ వచనంలో మనకు కొన్ని విషయాలు చెప్పబడతా ఉన్నాయి. మొదటి నుండి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొనుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి
నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ లేఖనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపయోగించి సాతాను యొక్క తంత్రాల్ని సాతానికే తిప్పికొట్టాడు. ఎందుకని? సాతాను ఏం వాడింది? లేఖనమే వాడింది. ఈ రాళ్ళు రొట్టె నగులట్టు ఆజ్ఞాపించు అని చెప్పేసి లేఖనమే మాట్లాడింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే లేఖనంతోనే సమాధానం చెప్తున్నాడు. నిజంగా ఆయన ఆజ్ఞాపిస్తే రాళ్ళు రొట్టెలు అవ్వవా? ఖచ్చితంగా అవుతాయి, ఆయన తినొచ్చు కూడా. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని ఆజ్ఞను అక్కడ ఉపయోగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ హవ్వమ్మ గారు ఏం చేస్తుంది? ఆజ్ఞను ఉపయోగించిందా? ఉపయోగించాలి, లోపడిపోయిందన్నమాట. ఆ యొక్క పరిశోధనే యేసుక్రీస్తు వారి మీద కూడా జరుగుతూ ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇక మనం రెండో వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. ఇక రెండవ మాట అక్కడ ఆమె ఉపయోగించసాగింది. ఎవరో? సాతాను ఉపయోగించి ఏమంటుందంట? నీ శత్రువులు నువ్వు ఈ కొండ మీద నుంచి దూకినప్పుడు ఏమవుతుందంట? నీ పాదము రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు. ఇక్కడ సాతాను యొక్క ఆలోచన కనుక మనం చూస్తే చాలా తెలివిగా ఉపయోగించింది ఇది. ఎందుకు అంటే దేవుడు 10 ఆజ్ఞల్లో ఖచ్చితంగా చెప్పాడు, నరహత్య చేయకూడదు. అంటే నరహత్య అంటే ఏంది? నరుడు ఆత్మహత్య చేసుకున్నా కూడా నరహత్యే కదా. ఈ నరహత్య చెయ్యకూడదు అన్న ఆజ్ఞని ఇప్పుడు మీరేలాగా చేస్తుంది. అది చేస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే సాతాను మళ్ళా తిప్పికొట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాడు. ఎందుకని? ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు ఈ మాటలన్నీ, అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నిజంగా దేవుడిని శోధించవచ్చు. అయ్యా ఇదిగో నేను దూకుతున్నాను అని. ఎప్పుడైతే యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయం కొండ మీద నిలబడతాడో అప్పుడు ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు కాదు అని చెప్పేసి సాతాను నిరూపించవచ్చు. ఎందుకంటే దేవుని కుమారుడైతే దేవుడు ఆజ్ఞలను పాటిస్తాడు. కానీ ఈయన నరహత్య చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈయన ఎలాగైనా మరి ఇశ్రాయేలు జనాల ముందు ఫెయిల్ చేయాలి అంటే ఏం చేయాలి? దూకేలాగా ప్రేరేపణ చేయాలి. ఇదే సాతాను చేస్తుంది. ఈయన నా కుమారుడు అని దేవుడు చెప్పాడు కదా బాప్తిసం తీసుకున్నప్పుడు. ఆ కుమారుడు కాదు అని నిరూపించడానికి సాతాను ఏం చేసిందంటే నువ్వు యెరూషలేము యొక్క ఆ యొక్క బండ మీద నుంచి కొండ మీద నుంచి నువ్వు దూకు అని చెప్పేసి అది మాట్లాడింది. అయితే ఈ వచనాన్ని అది కీర్తనల గ్రంథంలో నుండి తీసుకుంది. ఆ కీర్తనల గ్రంథంలో నుండి తీసుకున్న వాక్యాన్ని యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఇక్కడ ఉపయోగించినట్టుగా మనము చూస్తాం. ఎందుకంటే నీ పాదము భూమికి తగలకుండా నేను నిన్ను కాపాడతాను అని చెప్పేసి దేవుడు వాళ్ళకి ఒక వాగ్దానం అనేది ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 89వ కీర్తనలో ఈ యొక్క వచనాలను మనము పరిశీలన చేస్తాం. అయితే ఇందులో చాలా వాటి గురించి చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలు నేను ఏ విధంగా వాళ్ళని కాపాడుతున్నాను అన్నదానికి మొదటి వచనం నుండి కూడా ఆయన క్రమక్రమంగా చెప్పుకుంటూ